సున్నం మార్బుల్ లాగా అవుతుందంటే దేనివల్ల? టెంపరేచర్ అండ్ ప్రెషర్. ఆ, కొంచెం కింద మంట పెట్టి ప్రెషర్ కంప్రెసర్. పెడితే సున్నం కూడా. మార్బుల్ అంటే తెలుగులో ఏమంటారు? పాలరాయ్. పాలరాయి. పాలరాయి. సో కొంచెం మంట పెట్టి ప్రెషర్ పెడితే ఎవరికైనా కూడా సున్నం కూడా పాలరాయి అవుతుంది. మీరు ఎందుకు ఐఏఎస్లు గారు? గ్రేట్ మోటివేషన్. రైట్ నో మీరు మెటమార్ఫిస్ లో ఉన్నారు. సో అలా రాక్ సైకిల్స్ కూడా అలానే ఉంటాయి. ఎర్త్ అనేది ఒక ఏంటి మొత్తం ఒక ఎర్త్ అనేది మొత్తం ఇట్లా కుకింగ్ జరుగుతూ ఉంటుంది. ఎర్త్ లా ప్లాంట్లు పుడతాయి, చచ్చిపోతాయి, భూమి లోపలికి వెళ్ళిపోతాయి, డికంపోజ్ అయితే ఉంటది, రాక్స్ ఫామ్ అవుతాయి, మ్యాగ్మా కూల్ అవుతుంది, దానిలో నుంచి ఇగ్నిషియస్ రాక్స్ వస్తాయి, వెదరింగ్ జరుగుతుంది, అది డిపోజిషన్ జరుగుతుంది, అది సెడిమెంటరీ రాక్స్ అవుతాయి. ఆ సెడిమెంటరీ రాక్స్ మీద హీట్ ప్రెషర్ పడుతుంది, అది మెటమార్ఫిక్ రాక్ అవుతుంది. సైకిల్ కనబడుతుందా మొత్తం? రాక్ సైకిల్. రాక్ సైకిల్. ప్రతి రాక్ చేంజ్ అవుతుంది. బండలే మారుతాయి. మీరెందుకు మారారు? ఈవెన్ రాక్స్ ఆర్ చేంజింగ్. గుండె రాయి చేసుకో బాబు, ఎందుకు చేసుకుంటారు? రాయే మారుతుంది, గుండె ఎందుకు మారదు? మ్యాగ్మా సెమీ లిక్విడ్ అనేది కూల్ అవుతుంది, ఇగ్నిషియస్ రాక్ అవుతుంది. ఇగ్నిషియస్ రాక్ బికమింగ్ వెదరింగ్ అండ్ డిపాజిట్. ప్రతిదానికి ఒక ప్రాసెస్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. దిస్ ఇస్ ఎ ప్రాసెస్. ఇది ఒక ప్రాసెస్. ఇప్పుడు రైట్ నో టాపర్మెంట్ లో మీరు ఉండేది ఒక ప్రాసెస్. మ్యాగ్మా అనేది లిక్విడ్, అక్కడి నుంచి మారిపోయి కూల్డ్ అవుతుంది, ఇగ్నిషియస్ అవుతుంది. ఇగ్నిషియస్ రాక్ వెదరింగ్ డిపోజిషన్, అక్కడికి ఎక్కడికో వెళ్ళిపోయి సెడిమెంటరీ రాక్ అవుతుంది. అగైన్ ఓ ప్రాసెస్. సెడిమెంటరీ రాక్ ఇంకో ప్రాసెస్ లోకి వెళ్తుంది, అది హీట్ ఇంకా ప్రెషర్, అక్కడ నుంచి మెటమార్ఫిక్ రాక్ అవుతుంది. ప్రతి రాక్ మారుతుంది.